క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినమున కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడి వాక్య భాగమును వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. డిసెంబర్ నెల 21వ తేదీన జరిగించబడినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకలో గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగించబడిన సెమీ క్రిస్మస్లో వారు చెప్పారు, పెద్దలందరూ చెప్పిన మాటను వారు ఎప్పుడూ చెప్పారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు జరిగించవలసినటువంటి న్యాయాన్ని జరిగించడానికి నేనెప్పుడు కూడా ముందు ఉంటానని చెప్పి వారు హోలీ ల్యాండ్ టూర్స్ కానీ క్రైస్తవులకు కావలసినటువంటి వనరులు కానీ అవన్నీ కూడా అందించడానికి వారు ఇంతగా శ్రమించినటువంటి ఆ శ్రమను భగవంతుడు ఆశీర్వదించి ఆయురారోగ్యములతో రానున్న దినాలలో క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందభరితమైన జీవితాల్లో వారు ఆయురారోగ్యాలతో ఆ ముందుకి కొనసాగాలని మనమందరము కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప నాయకులకు, మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అటువంటి శక్తిని ప్రసాదించి పార్టీని ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదించి క్రిస్మస్ శుభాలు 2025 సంవత్సరం నూతన సంవత్సర దీవెనలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు మనందరికీ ఈ కుటుంబానికి దేవుడు కలుగు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. శుభాభివందనాలు. ఈరోజు ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఈ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషము. ఎందుకంటే ఎక్కడే కానీ ఏ పార్టీ చేయని క్రిస్మస్ వేడుకలు మన ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే చేస్తుంది. ఇండియాలో ఎక్కడైనా చూడండి, ఏ పార్టీ ఇంత ఘనంగా చేయదు పార్టీ ఆధ్వర్యంలో. కానీ మన తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో క్రిస్మస్ వేడుకలు జరగడం చాలా ఆనందకరం. ఈ వాతావరణాన్ని ఇచ్చిన దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఏదైనా నారా చంద్రబాబు నాయుడు గారు మన క్రైస్తవులకు చేయాలి అంటే గిన నేను క్రైస్తవుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అని అంటాను. ఎందుకంటే గతంలో మనము జిల్లాలలో హైటీ క్రిస్మస్ చేసుకోవాలంటే గత ప్రభుత్వంలో క్రైస్తవ ముఖ్యమంత్రిగా ఉండి కూడా 30,000 మాత్రమే ఇచ్చేవాడు. అంటే ఒక జిల్లాలో క్రైస్తవులు పండగ చేసుకోవాలంటే 30,000 ఇచ్చాడు. మనల్ని ప్రేమించి, మన పాస్టర్లను ప్రేమించి, మన క్రైస్తవులను ప్రేమించి ఈరోజు నిన్న జీవో ₹1,00,000 మనకు ఇచ్చిన ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి ఈడ పాస్టర్స్, బిషప్స్ చాలామంది ఉన్నారు. నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ కావాలంటే గిన పాస్టర్స్కి 3 సంవత్సరాలు ఇచ్చేవాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లోనే మనకు 10 సంవత్సరాలు అది ఎక్స్టెన్షన్ చేశాడు. అంటే ఒక విలువలున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఏదైనా చేయాలంటే క్రైస్తవులకు నారా చంద్రబాబు నాయుడే చేయాలి. ఏదైనా కానీ మీరు ఎక్కడైనా ఇండియాలో 29 రాష్ట్రాలలో చూసుకోండి, ఒక్క నారా చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్లు ఎక్కడే కానీ లేదు. క్రిస్టియన్ భవన్ అది 10 కోట్లు అక్కడ గుంటూరులో నడిబొడ్డున 2 ఎకరాలలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసి దాన్ని 80% పూర్తి చేస్తే ఆ రోజు మళ్ళా ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఏ పాపన దాన్ని ముట్టుకోలేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు నెలలోనే మళ్ళా 10 కోట్లు దానికి చేసి కంప్లీట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇప్పటికే కాలాతీతం అయింది కాబట్టి నేను ఏదైనా కానీ మన పిల్లలకు కానీ విదేశీ విద్య ఏ రాష్ట్రంలో లేదు విదేశీ విద్య. కానీ నారా చంద్రబాబు నాయుడు మనకు క్రైస్తవులను ప్రేమించి 65 మంది ఇచ్చిన, ఒక్కొక్కరికి 15 లక్షలు మన పిల్లలకి ఇచ్చి ఆ రోజు విదేశాలకు 65 మంది, జెరూసలేం యాత్రకు 2500 మంది పంపించాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం పట్టుమని 200 మందిని కూడా పంపలేదు. కానీ మీకు ఒక్కటే నేను చేతులెత్తి మొక్కుతున్నా, మీరు ఆలోచన చేయండి. ఎవరు మనకు సహాయం చేస్తున్నారు, ఎవరు మనకి హెల్ప్ చేస్తున్నారు, మన పట్ల ఎవరు గౌరవంగా ఉన్నారు, అదొక్కటి మీరు ఆలోచించండి. నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి మీరు ప్రార్థన చేయండి. లోకేష్ గారి కుటుంబానికి కోసం ప్రార్థన చేయండి. ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు పాస్టర్స్, ఎందుకంటే బాగా చదివి వాళ్ళు పాస్టరు అయి ఉంటారు. ఏదైనా కానీ మీరు ఆలోచించే శక్తి, మీరు ఒక్కొక్క పాస్టర్ వచ్చి 500-1000 మంది ఉన్న పాస్టర్స్, మీరు దయచేసి మీరు ఆలోచన చేయండి. దేవుని చిత్తంతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన కుమార్ గారికి నా ప్రత్యేక వందనాలు. అధ్యక్షత వహించినటువంటి రెవరెండ్ కుమార్ గారికి, ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు నక్కా ఆనందబాబు గారికి, పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వరలరామయ్య గారికి, పిల్లి మాణిక్యరావు గారికి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు సోదరుడు స్వామిదాస్ గారికి, సోదరుడు జనరల్ సెక్రటరీ కుమార్ గారికి, నాగరాజు గారికి, తెలుగుదేశం నాయకులు సోదరుడు శివకుమార్ గారికి, ఈనాటి వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి అభిషక్తులకు, పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా క్రైస్తవులకి పెద్ద పీట వేసేటువంటి పార్టీ. క్రైస్తవ మత విశ్వాసాన్ని కాపాడేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. క్రైస్తవులంటే ప్రేమ, దయ కలిగి ఉండటమే నిజమైనటువంటి క్రైస్తవత్వం. క్రీస్తు యొక్క బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులందరిని కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో నడవటానికి క్రీస్తు యొక్క బోధనలో ఉపయోగపడినాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క బోధనలో శత్రువుని ప్రేమించమని చెప్పి క్రీస్తు బోధనలో చెప్పడం జరిగింది. దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ భయంకరమైనటువంటి దాడులు క్రైస్తవ సమాజం మీద, మరి ముఖ్యంగా చర్చిల మీద, క్రైస్తవ స్త్రీల మీద భయంకరంగా దాడులు జరిగినప్పుడు కూడా, మరి ముఖ్యంగా మణిపూర్లో చర్చిలను పాడేసి స్త్రీలని పాడు చేసి భయంకరంగా హింసించినప్పుడు కూడా క్రైస్తవ సమాజం మొత్తం కూడా ప్రార్థనలు చేయటం, వారు ఒక గౌరవప్రదంగా నిరసనలు వ్యక్తం చేయడమే జరిగింది తప్పితే ఎక్కడ కూడా వైలెన్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉండా. నేను ఈ యొక్క శ్రేణి క్రిస్మస్కి వచ్చే ముందు 1 గంట ముందు మాత్రం నేను గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి రెడ్డిపాలెం గ్రామంలో రాత్రి చర్చిని కూలగొట్టడం అనేది నా దృష్టికి వచ్చినప్పుడు నేను పొద్దున ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాను.
ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ చర్చిని చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. అక్కడ ఆ యొక్క స్కూలు, అదే ప్రాంగణంలో స్కూల్ కూడా ఉండేది. అదే అనాథలకు సంబంధించినటువంటి స్కూలు. 1977 సంవత్సరంలో భయంకరమైనటువంటి తుఫాను వచ్చినటువంటి సందర్భంలో ఎంతోమంది ప్రాణాలు విడిచినప్పుడు చాలామంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితిలో డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఒక క్రైస్తవ మత సంస్థ అధినేత ఆ యొక్క పిల్లల్ని దగ్గరికి చేర్చుకొని ఒక ఆశ్రమాన్ని నెలకొల్పటం అనేది జరిగింది. ఆ ఆశ్రమం ద్వారా ఆ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పి దాదాపుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఆ యొక్క పాఠశాలలో, ఆ యొక్క ఆశ్రమంలో తలదాచుకొని ఉన్నటువంటి పరిస్థితి. నేను వాళ్ళని ఏంటమ్మా ఏంటి అని చెప్పి అడిగితే ఆ పిల్లలు కన్నీరు ఇచ్చి, మేము మా సొంత డబ్బులతో రూపాయి కూడగట్టుకొని మేము ఈ యొక్క చర్చి నిర్మాణం చేసుకున్నాం. మేము ఈ ప్రాంతంలోనే దాదాపుగా ఒక 50 మంది ఉన్నాం. రాత్రి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది ఈ యొక్క చర్చి మీదకి వచ్చి దాడి చేసి చర్చిని మొత్తం కూలగొడటం జరిగిందని చెప్పి వారు ఏడుస్తా చెప్పినటువంటి మాటలు మర్చిపోలేనటువంటి పరిస్థితి. అయినా వారు ఏం చేశారంటే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. పోలీసు అధికారులు దృష్టికి తీసుకెళ్ళారే కానీ ఎక్కడ కూడా ఎటువంటి వైలెన్స్కి అది ఆ పరిస్థితి చూస్తే ఎవరైనా కానీ చలించిపోతారు. ఎందుకంటే తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ చర్చి ఆ రకంగా కూలదోయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి విషయాలు ఈ దేశంలో కానీ ఎక్కడైనా జరిగినప్పుడు క్రైస్తవ సమాజం మొత్తం కూడా ప్రార్థనల ద్వారా క్రీస్తు బోధించినటువంటి బోధనలను తూచా తప్పకుండా పాటించడమే తప్పితే మనం పెద్దగా దీని మీద వేరే రకంగా కూడా స్పందించేటువంటి పరిస్థితులు. అటువంటి యొక్క క్రైస్తవ సమాజం గురించి ఆలోచించేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున మన క్రైస్తవ పెద్దలందరూ కూడా ఇట్లానే సెమీ క్రిస్మస్ వేడుకల్లో అయ్యా మాకు ఒక క్రైస్తవ భవనం కావాలి అని చెప్పి మన పెద్దలందరూ అడిగినప్పుడు వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి 2 ఎకరాల భూమిని కేటాయించి 10 కోట్ల రూపాయలతో భవన నిర్మాణాన్ని చేపట్టినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ యొక్క భవనాన్ని తాళాలేసి పాడు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజున మేము అనేక సార్లు మీడియా ద్వారా నిరసనల ద్వారా మేము అయా ఇక్కడ క్రైస్తవ మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇది మంచి పద్ధతి కాదు, వెంటనే మీరు ఈ యొక్క క్రైస్తవ భవన నిర్మాణాన్ని చేపట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం ఎట్ట పడితే ఏ విధంగా ఉండిద్దో అట్టనే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి. సరే, మీ అందరి ప్రార్థనల వల్ల మీ అందరి పూర్తి సహాయ సహకారాలతో నారా చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో మేమందరం కూడా నాయకులం నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ క్రైస్తవ భవనానికి డబ్బులు ఇవ్వమని చెప్పి అడగటానికి మేము భయపడ్డాం. వాస్తవంగా మన పెద్దలు కూడా ఎవరు అడగలా. ఎందుకు అడగలేదు, మేము ఎందుకు భయపడ్డామంటే విజయవాడలో భయంకరమైనటువంటి వరదలు వచ్చి విజయవాడ ప్రాంతం అంతా మునిగిపోయి తీవ్రమైనటువంటి నష్టంలో మళ్ళీ ఈ రాష్ట్రం ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో మనం ఈ టైంలో క్రైస్తవ భవనానికి డబ్బులు అడిగితే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము ఎవ్వరం కూడా అడగలా. మీరు కూడా పెద్దల పాస్టర్స్ కానీ ఎవరు కూడా అడగల. కానీ క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి
ఆయనకి నమ్మకంతో ఎవరు అడగకుండానే 10 కోట్ల రూపాయలను మరలా ఇచ్చి వెంటనే కలెక్టర్ గారిని ఆ యొక్క భవనాన్ని చూసి మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పి చెప్పటం అనేది నిజంగా క్రైస్తవ సమాజం అందరూ కూడా హర్షించదగ్గటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ అంతేకాదు మనకు గుంటూరు సమీపంలో మన పెద్దలు ఆ రోజున బెర్రెల్ గ్రౌండ్ లేదని చెప్పి మనం అనేక సార్లు గొడవ చేశాం. గోరంట్ల ప్రాంతంలో 11 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. 11 ఎకరాల భూమిని కేటాయించినప్పుడు అది కోర్టులో వేసి ఇక్కడ మీరు ఈ యొక్క శ్మశాన వాడుకలో తీసుకురావడానికి వీల్లేదని చెప్పి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళగానే 17 ఎకరాల భూమిని కేటాయించి వెంటనే కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి క్రైస్తవులకి వెంటనే వాడుకలో తీసుకురామని చెప్పి అధికారులకి ఆదేశించటం జరిగింది. దురదృష్టవశాత్ ఆ రోజున ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోతే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు దాన్ని భయంకరంగా మైనింగ్ చేశారు. ఆ 17 ఎకరాల భూమిని తాడి చెట్టు లోతులో ఉన్నంత వరకు అదంతా కూడా తవ్వేసి మట్టి వ్యాపారం చేశారు. నేను ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించి మీరు ఇట్లా చేయటానికి వీల్లేదంటే ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు, ఎవరూ లేదు. ఆ 17 ఎకరాల భూమిని దాదాపుగా మొత్తం తవ్వేయడం. ఆ విధంగా గత ప్రభుత్వం క్రైస్తవ సమాజాన్ని మనం అందరం కూడా ఏమనుకుంటాం, క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మగారు మొత్తం బైబిల్ తీసుకుని వెళ్ళారు, క్రైస్తవుల మీద చాలా నమ్మకం విశ్వాసం వారికి ఉందని చెప్పి మనం ఎంతోమంది ఆశపడ్డాం. కానీ క్రైస్తవ సమాజాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మేము అనేక విధాలుగా ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ నాయకుడు కానీ ఆయన కానీ ఎవరు స్పందించినటువంటి పరిస్థితులు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యం కలగాలని, రానున్నటువంటి రోజుల్లో ఈ క్రైస్తవ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఆయన గారికి మనందరం కూడా అండదండలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పల్లా శ్రీనివాస్ గారికి, మా పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య గారికి, నక్కానందబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు అట్లా మేనీ గారు, దైవజనులందరికీ ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క క్రిస్టియన్ ఈరోజు నిజమైనటువంటి క్రిస్మస్ చేసుకునేటువంటి వాతావరణం కనపడతా ఉంది. ఎందుకంటే క్రిస్టియన్ల పేరు మీద ఉన్న, ఎస్సీల పేరు మీద ఉన్న, దళితుల పేరు మీద ఉన్న మన దళిత వర్గాలే ఉంటాయి. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఈ దళిత వర్గాలన్నీ కూడా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాలని జగన్మోహన్ రెడ్డి తీసేయటం వల్ల ఎవరి మొఖాల్లో సంతోషం లేనటువంటి పరిస్థితి. దళితులుగా ఉన్నారనే పేరు మీద నేను దళితులకి బంధువునని చెబుతూనే నా కత్తికి తేనుంది, అది కడుపులో గుచ్చితే తేనె కడుపులోకి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటుందని ప్రతిరోజు మనల్ని చంపి డోర్ డెలివరీ చేయటం ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. బైబిల్ ప్రకారం ఏ రాజు అయితే ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన, స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తారో ఆ రాజుల యొక్క పాలన నిరంతరం ఉండాలని చెప్పేసి పరిచారకులుగా ఉన్నటువంటి వాళ్ళు, పాస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం ప్రార్థన చేసి ఆ పరిపాలన కొనసాగాలని చెప్పేసి కోరుకుంటారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే నేను క్రిస్టియన్ని,
నా కుటుంబానికి క్రిస్టియానిటీతోటి సంబంధం ఉంది, క్రిస్టియన్గా ఉన్నటువంటి దళితులందరూ నా బంధువులని అబద్ధపు మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు చెప్పారు. వాస్తవానికి ఏ కోణంలో కులపరంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాదు, మతపరంగా క్రిస్టియన్ కాదు, ఆయన లక్షణాల పరంగా కూడా క్రిస్టియన్ కాదు. ఎందుకంటే ఒక క్రిస్టియన్ అయినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే తను నమ్ముకున్నటువంటి దేవుడి విషయంలో కానీ, సాక్ష్యం చెప్పేటువంటి విషయంలో కానీ, నడకలో కానీ నడతలో కానీ మార్పు రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో అతను చేసినటువంటి పనులు, పరిపాలనలోకి వచ్చిన తర్వాత అతను చేసిన పనులు, పరిపాలనలోకి రావటానికి కూడా ఒక క్రిస్టియన్గా ఉన్నటువంటి వాడు, బైబిల్లో చాలా చదువుకున్నాం, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు నీ క్రిస్టియన్ మతాన్ని మార్చుకోమని చెప్పేసి కొట్టినా తిట్టినా కుటుంబాన్ని తగలబెట్టినా కానీ మారరు. కానీ అధికారం కోసం ఈయన మత ప్రబోధకులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జంజం వేసుకొని గంగలో మునిగి అధికారాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని అందరం కోరుతా ఉన్నాం, అంత్యక్రీస్తు వస్తాడు, అంత్యక్రీస్తు క్రీస్తు లాంటి శక్తులే కలిగి ఉంటాడు. మీరు బైబిల్లో అందరూ మనకు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి కూడా మీ అందరికంటే నేను మీ అందరికంటే చాలా గొప్ప క్రైస్తవుడిని చెప్పేసి అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులకి స్వేచ్ఛ లేకుండా చేశాడు, క్రైస్తవ మతానికి విలువ లేకుండా చేశారు, క్రైస్తవుల హక్కులు తీసేశాడు, దళిత హక్కులు తీసేశారు. ఇప్పుడు ఈ 6 నెలల్లో మనం పరిపాలన చూస్తూ ఉన్నాం. ఒక స్వచ్ఛమైన స్వేచ్ఛాపూరితమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఎవరి హక్కులు వాళ్ళకి వస్తూ ఉన్నాయి. దళితుల పేరు మీద ఉన్నటువంటి మనకున్నటువంటి పథకాలన్నీ పునరుద్ధరించబడతా ఉన్నాయి. అంబేద్కరు మనకి దేవుడు క్రీస్తు అయితే, అంబేద్కర్ గారు మనకి మరో దేవుడు. ఈ లోకంలో రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో కానీ, మనం బ్రతికే విషయంలో కానీ మనకి మరో దేవుడు. అంబేద్కర్ గారిని ప్రధానమంత్రి గారు సైతం ఈరోజు పాద పూజ చేసి పరిపాలిస్తూ ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో గొడవ జరుగుతుంటే ఎక్కడ మా కంఠానికి కత్తి వచ్చి పడిద్ది అని చెప్పేసి అందరూ అంబేద్కర్ గారి ఫోటోలు తీసుకొచ్చుకొని కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం జోలికి వచ్చినటువంటి ధైర్యం ఎవరు చేయలేదు దేశంలో, ఒక జగనే చేశాడు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేశాడు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తే ప్రధానంగా నష్టపోయేది ఈ దేశంలో ఉన్నటువంటి దళితులే. మిగతా వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, మిగతా వాళ్ళకి సినిమా వ్యాపారాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, భూములు ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి. కానీ ఈ దేశంలో దళితుడు అనేవాడు, క్రిస్టియన్ అనేవాడు బతకాలి, ఈ రాష్ట్రంలో బ్రతకాలంటే రాజ్యాంగమే రక్ష. ఆ రాజ్యాంగం లేకపోతే మనకి రక్షణే లేదు. దాన్ని కూడా తీసేయాలని చూశాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఈ క్రిస్మస్ సందర్భంగా నేను కోరుతా ఉన్నా, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన శాశ్వతంగా ఉండాలని మనం కోరుకుంటున్నామంటే ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి కావాలని, ప్రతి ఒక్కరికి జీవన విధానం మారాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి మీరు నిరంతరం ప్రార్థన చేయండి. ఆ విధంగా మనకి తెలుగుదేశం నిరంతరం అధికారంలో ఉండటం వల్ల రాజ్యాంగాన్ని రక్షించబడతా ఉంటుంది, మనకు కూడా మంచి అవకాశాలు వస్తాయని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఇంత కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి ఫాస్టర్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలుగా ముందుగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సెలవు తీసుకుంటూ ముగిస్తా ఉన్నాను. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, లిట్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు స్వామిదాస్ గారు, క్రిస్టియన్ సెల్ మాజీ అధ్యక్షులు, క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్రాల జోసెఫ్ ఇమాన్యుల్ గారు, సోదరుడు దేవతోటి నాగరాజు గారు, క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ గారు, వేదిక మీద ఆశీనులైనటువంటి అభిషిక్త ప్రతినిధులు, వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి బిషప్లు, అభిషిక్త ప్రతినిధులు, క్రైస్తవ సోదరులు, పాత్రికేయులు అందరికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం
మనం అధికారంలో ఉన్నా లేకపోయినా మన పార్టీ కార్యాలయంలో ఈ క్రిస్మస్ పండుగ కార్యక్రమాలు అనేది ఘనంగా జరుపుకుంటూ ఉంటాం. క్రీస్తు యేసు ప్రేమించిన ఘనపరిచి ఆయన అందించినటువంటి ప్రేమతత్వం, కరుణ, జాలి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కనపడతా ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ మిగతా రాజకీయ పార్టీ కార్యకలాపాలకి భిన్నంగా మన పార్టీ కార్యకలాపాలు ఉంటాయి. అటువంటి క్రమశిక్షణ, అటువంటి నడవడిక మన అధినేత చంద్రబాబు నాయుడు గారు మనకు అందిస్తూ ఉంటాడు. కానీ క్రైస్తవ్యాన్ని రాజకీయాలకి సంపూర్ణంగా వాడుకొని బైబిల్ని ఎంతవరకు రాజకీయాలకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని తన రాజకీయ స్వలాభం కోసం బైబిల్ ఇచ్చి ప్రజల్లోకి పంపించి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినాక తల్లి చెల్లిని కూడా మెడబెట్టి గంటేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తా ఉన్నానంటే బైబిల్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో అన్ని ఫాలో అయినా అవ్వకపోయినా క్రైస్తవుడు అనేవాడు ఒక్క ఆజ్ఞ పాటిస్తే చాలు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. మిగతా అన్న అవసరం, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. తల్లిని చెల్లినే ప్రేమించలేని వాడు ఈ రాష్ట్రానికి శనిలాగా పట్టి సైతాన్లాగా 5 సంవత్సరాలు పీడించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చాలా బాధాకరమైన అంశం. క్రైస్తవ్యాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా చాలా అమితంగా ప్రేమించారు, ఎగబడ్డారు, మనాడని చెప్పి సొంతోడుగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరిని కూడా నమ్మిన ప్రతి ఒక్కరిని నట్టేట ముంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు. యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గం ఒక్కటి కూడా ఆచరించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రేమపూర్వకమైనటువంటి సమాజాన్ని పరిపాలన అందించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవాళ అందరూ కూడా మీరు ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అత్యధిక శాతం పూజించి ఆచరించేటటువంటి వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభు ఒక దేవుడిగానే చూడాల్సిన అవసరం లేదు. ఆయన సమాజానికి ఒక సంఘ సంస్కర్తలాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా రిఫార్మర్ యేసుక్రీస్తు. ఆయన జనంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ఇలా 2024 డిసెంబర్ 20వ తారీఖు ఉన్నామంటే కాలగమనం యేసు ప్రభు పుట్టుక నుంచి నడుస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అటువంటి వ్యక్తి ఒక ట్రూత్, నిజం. యేసుక్రీస్తు అనేది నిజం. ఆ నిజమైన వ్యక్తి దేవుని కుమారుడు, మనుష్య కుమారుడిగా పుట్టి కేవలం 33 ఏళ్లే మన మధ్య జీవించి పాప పంకిలమైనటువంటి మానవుల కోసమే చనిపోయాడని నమ్మేటటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఇలా మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆయన చూపించినటువంటి ప్రేమ మార్గంలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ రాష్ట్రంలో అడుగంటిపోయినటువంటి అభివృద్ధి, నాశనమైనటువంటి వ్యవస్థల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఎంతో కష్టపడతా ఉన్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దానికి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలి. మీరందరూ ప్రార్థనలో శక్తిని ఇవ్వటానికి ప్రభుత్వానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి మీ అందరికీ క్రిస్మస్ అదేవిధంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మనందరం సభ ప్రారంభమైన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. నేను నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, అందరి ముఖాల్లో కూడా ఎటువంటి ఆందోళనకు తావు లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నేను అదే అనుకుంటూ ఉన్నాను, క్రైస్తవ సభలు ఇంత ప్రశాంతంగా జరుగుతాయా? ఇదే సమావేశ మందిరంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మేము. రాజకీయ రణగొణ ధ్వనులు ఉంటాయి,
ఇప్పుడు నేను అలా చూసేటప్పుడు ఆయన ఫోన్ ఆపేశాడు పాపం పాస్టర్ గారు. అలా చూసేటప్పటికి ఎవరు మాట్లాడాలి, ఆయన ఒక్కరే మాట్లాడి ఇట్లా చూసేటప్పటికి ఆపేశాడు. ఓహో, నేను మాట్లాడకూడదు కదా, ఈ సభలో ఫోన్లు మాట్లాడటం సమంజసం కాదు కదా అని అర్థమైంది. వెంటనే ఆపేశాడు ప్రశాంతంగా. అందుకే భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. నేను ప్రపంచవ్యాప్తంగా, వరల్డ్ వైడ్. నేను ఎందుకని అప్పుడప్పుడు అడుగుతున్నా, ఎందుకు క్రైస్తత్వాన్ని క్రైస్తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఇంతమంది ఆరాధిస్తూ ఉన్నారు, ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏమిటి ఈ క్రైస్తత్వంలో ఉన్న గొప్పతనం అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే శాంతిని కోరుకుంటారు అందరూ. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎదుటివాడి నాశనాన్ని ఎవరు కొనుక్కోరు క్రైస్తవులందరూ కూడా. క్రైస్తవుడు నిలబడితేనే మనకు అర్థమైపోతుంది ఏమిటి వ్యక్తి ఇంత నమ్రతగా ఉన్నారు, ఇంత పెద్ద మనిషిగా ఉన్నారు, అతను ఎవరో ఎదురొచ్చి ఇట్లా తగిలినా కూడా ఏమీ ఆవేశపడలేదు, ప్రశాంతంగా ఉన్నాడు. అతని నడత, అతని నడక, అతని మాట, అతని హావభావాలు అన్నీ కూడా ఏదో ప్రశాంతత గుర్తు చేస్తూ ఉన్నాయి. అంటే పక్కనున్న వాళ్ళు అంటారు, ఆయన క్రైస్తవుడండి. అంటే క్రైస్తవుడికి ఒక ప్రత్యేకత ఉన్నది సమాజంలో. ఎందుకంటే ఆ దేవుణ్ణి ప్రాక్టీస్ చేస్తారు. హూ ఈజ్ క్రిస్టియన్? క్రీస్తును ఎవరు అనుసరిస్తారో, ఎవరు ఆయన బోధనల ప్రకారం నడుస్తారో వారే క్రైస్తవులు. అన్నీ కూడా మొన్న ఎక్కడో వస్తే ఒక చిన్న చదివాను నేను ఇంగ్లీష్ పత్రికలో. పెద్ద షోరూమ్, బాటా షోరూమ్, ఫారిన్ కంట్రీలో బాటా షోరూమ్, పెద్ద షోరూమ్. ఒక కుర్రాడు పాపం బయట ఉండి అంతా విండో షాపింగ్ లాగా చేస్తున్నాడు, బయట అద్దాల్లో నుంచి చూస్తున్నాడు. ఆ షూ బాగుంది, ఈ షూ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, నాకైతే బాగుండు అని అనుకుంటున్నాడు. కానీ లోపల వెళ్ళటానికి కూడా ఎలా చేయరు, వాడు చాలా మురికిగా ఉన్నాడు. ఆ షాపులోకి ఎంటర్ అయ్యి డబ్బులు పెట్టి షూ కొనుక్కునే, చెప్పులు కొనుక్కునే, లేదంటే బూటు కొనుక్కునే స్థాయి లేదు వాడికి, జేబులో ₹1 కూడా లేదు. కానీ లోపల ఒక పెద్ద మనిషి ఒక అందరికీ షూ కొంటున్నారు, ప్యాక్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు. అతను చూశాడు, ఇతన్ని చూసి రా లోపలికని పిలిచారు. రా లోపలికంటే పరిగెత్తుకొచ్చాడు దట్ బాయ్. అక్కడ గేట్లో ఆపాడు ఆ సేల్స్ మ్యాన్. నువ్వు ఇలా వెళ్ళటానికి లేదు అని బయట నుంచి వాటర్ తీసుకొచ్చి తడిగొడ్డుతో అతని కాళ్ళు అన్నీ కూడా శుభ్రంగా తుడిచి శుచి అయిన తర్వాత, అంటే బయట దుమ్ము ధూళితో ఉన్నాడు కదా, అతను లోపలికి పంపించాడు. ఏం నాన్న, ఏంటి కావాలి కానీ నా దగ్గర డబ్బులు వేస్తారు, డబ్బు అక్కర్లేదు, నీకేం కావాలో చూసుకొని నేను ఇస్తాను డబ్బు. అతను చూసుకున్నాడు, ఒక షూ సెలెక్ట్ చేసుకున్నాడు. సార్ ఇది నాకు కావాలి, తీసుకో వెళ్ళిపోను. ఆ షూ తీసుకొని బయటకు పరిగెత్తాడు అతను ఆనందంగా. మరలా వెంటనే తిరిగి వచ్చాడు. సార్ నాకు సిస్టర్ ఉంది సార్, చెల్లి, దానికి కూడా ఏదన్నా. ఓకే తీసుకోవాలి. ఆ చెల్లి కూడా ఏదో సెలెక్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. మరలా బయటకు వెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆర్ యూ ది జీసస్ క్రైస్ట్ అని అడిగాడట బొడ్డవాడు ఆయన్ని. మీరేనా యేసు క్రీస్తు అంటే, నేను యేసుకున్నాను, ఐఎమ్ ఏ స్మాల్ ఇండస్ట్రియలిస్ట్. ఎందుకు అడిగాడు? అతను ఎప్పుడైతే ఈ బిడ్డ అవసరాన్ని గుర్తించి ఈ బిడ్డ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి షూ కొనటానికి ఈ బిడ్డ ఆశపడుతున్నాడని తెలిసి ఆ బిడ్డని లోనికి పిలిచి అతను కావలసిన షూ ఇచ్చి పంపించి మరలా తన చెల్లికి కూడా కావాలంటే ఇచ్చి పంపిస్తే అతను అనుకున్నాడు ఇతనే యేసు క్రీస్తు, లేకుంటే ఇంతటి సాయం నాకు ఎందుకు చేస్తాడు, ఇంతటి సహాయం నాకు ఎందుకు చేస్తాడు అంటే అతను చెప్పాడంట, నేను క్రీస్తును కాదు, ఐఎమ్ ఓన్లీ ఏ క్రిస్టియన్, ఐ విల్ ఫాలో హిమ్ అని చెప్పి చెప్పగలుగుతాడు. అంటే క్రైస్తత్వంలో నా గొప్పతనాన్ని
చెప్పటం జరిగింది. అందుకే మీ అందరికీ మా నాని చాలా టైం తీసుకున్నాడు. ఇప్పుడు అంత టైం మాట్లాడటానికి లేదు. మనం అందరం కూడా చాలామంది ఉన్నాడు. అందుకని మనందరం కూడా చూడటంతో ఆ సభ చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. గోలగోలగా ఉండేది, ఫోన్లు మాట్లాడుకుంటూ అల్లరి చేసుకుని పక్క పక్కన వాళ్ళు మాట్లాడితే ఇక్కడ రామయ్య గారు మాట్లాడినా, వెంకయ్య మాట్లాడినా పెద్ద ఆటే దృష్టి పెట్టేవాళ్ళు కాదు. మీరందరూ కూడా కేంద్రీకృతం చేసి ఎవరు మాట్లాడుతున్నారని చెప్పి ప్రశాంతంగా చూస్తున్న విధానం నాకు అప్పుడు అర్థమైంది, వీళ్ళందరూ క్రైస్తవులు కదా, అందుకే ఈ సభ ఇంత ప్రశాంతంగా ఉంది, ఇంత నిరాడంబరంగా ఉంది అని చెప్పి అనుకున్నాను. అందుకు మీ అందరికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ సమావేశానికి వచ్చిన మీకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ పెడదాం అనుకున్నాను. మొన్న ఆనంద్ బాబు గారు మేము మాట్లాడుకున్నాం. కొన్ని కారణాల వల్ల చంద్రబాబు గారు రాలేకపోతున్నారు. ఈరోజు అక్కడ మీటింగ్లో ఉన్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళవలసి ఉంది. అక్కడ ఆయనకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళాం. ఇక ఆయన లేనప్పుడు ఇంకా అక్కడ ఎందుకులని సరే ఇక్కడ పెట్టాము. అయినా కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ ఒక్క విషయాన్ని చెప్పి నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు సెక్యులరిజాన్ని పాటించే వ్యక్తి, అన్ని మతాల్ని సమదృష్టితో చూసే వ్యక్తి. మొన్న డాక్టర్ అంబేద్కర్ గారి విరచితమైన మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే మాట తీసేయాలని చెప్పి కొంతమంది అర్ధ అవగాహన లేని వ్యక్తులు ప్రపోజ్ చేశారు. పార్లమెంట్లో ఆ సెక్యులర్ అనే మాట తీసేయాలని చంద్రబాబు గారు ఒప్పుకోలేదు. మన దేశమే సెక్యులర్ దేశం, అన్ని మతాలకి సమాన గౌరవాన్ని ఇచ్చే దేశం మన దేశం. ఆ మతం గొప్పది, ఈ మతం చిన్నదని చెప్పడానికి వీల్లేదు. ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసే హక్కు ఉన్నది. కనుక ఆ సెక్యులరిజం అనే మాట తీసేయటానికి వీల్లేదని గట్టిగా చెప్పి మనందరి పక్షాన నిలబడిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ప్రశాంతంగా మీరు అప్పుడు ఒక బేరీజ్ వేసుకోండి. నేను రాజకీయం చెప్పాలని, ఎవరి పేరు ఉటంకించాలని నాకు ఉద్దేశం కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని మతాల వారు ఏ రకంగా సునిష్టంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, శాంతి భద్రతలు లేమి మనకు ఎక్కడా కనపడదు. అందరూ వారి పనులు చేసుకొని సుఖజీవనం చేసే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రశాంతత కలిగే పరిపాలన అందించే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పాలనేది నా ఉద్దేశం అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇంతటి ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎక్కువ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేసి ఆరాధించే క్రైస్తవ మతానికి మనందరం ప్రతీకలుగా ఉన్నాం కనుక మనందరం కూడా ఈరోజు నుంచే చిన్న మాట నేను చెప్పాను, మనం యేసు ప్రభుకి మాదిరిగా ఉండాలా. ఎలా ఉండాలి? నీ నడతతో చెప్పాను కదా, నీ నడత, నీ నడక, నీ మాట, నీ చేష్టలు, నీ హావభావాలు, వీటన్నిటికి కూడా ఉండాలని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, ఆ రకంగా ఎవరైతే బైబిల్ క్యారీ చేస్తారో ఆయన క్రైస్తవుడు కాదు. ఎవరు దేవుడి మాటలు, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన బోధనల ప్రకారం నడుస్తారో ఆయనే క్రైస్తవుడు అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఈ సమావేశంలో ఎంతమంది విఘ్నులు, ఎంతమంది బిషప్లు ఉన్నారు, పెద్ద పెద్ద దైవ వాక్యోపదేశకులు ఉన్నారు, ఇక్కడ చాలామంది పాస్టర్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో నిలబడి 2 మాటలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు కూడా కృతజ్ఞత. నాకు ఎప్పుడూ అర్థం కాదండి, ఎప్పుడు అనుకుంటాను నేను. నా సన్ ఎమ్మెల్యే పామరు కుమార్ రాజా, నేను ఎప్పుడు ఎక్కడున్నాను, నా సన్ ఎలా ఉన్నాడు, మధ్యాహ్నం భోజనం చేశాడా, ఎన్ని గంటలకు పోసాను, పక్కన సెక్యూరిటీ వాళ్ళని అడుగుతూ ఉంటాను నేను తండ్రిగా. సార్ ఇంత 3 అయింది సార్, భోజనం చేయలేదు అంటే బాధపడతాను నేను తండ్రిగా. అయ్యో ఇంకా తినలేదు, ఎట్లా ఆరోగ్యం చెడిపోతుందా, ఏదో ఒకటి ఇవ్వండి అని చెబుతుంటాను. లాస్ట్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం రోజున, ఏప్రిల్ 14th రోజున, ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నిటిని కూడా ఆయన సందర్శించి అంబేద్కర్ గారి పాలతోటి క్షీరాభిషేకం చేస్తుంటే తెల్లవారుజామున 3ంటికి కూడా ఆయన ఇంటికి చేరలేదట. నేను ఇంట్లో విజయవాడలో పడుకొని ఉన్నా, మంచి గాఢ నిద్రలో ఉన్నాను.
నాకు చిన్నగా ఏడుపు వినపడుతుంది. ఎవరు ఏడుస్తున్నారని నేను అనుకుంటే నా భార్య అంటే అతని తల్లి శ్రద్ధగా బాస్పెట్లు వేసుకొని కూర్చొని మంచం మీద ఏడుస్తుంది. ఏమిటో ప్లీజ్, ఏమిటి ఏడుస్తున్నావు జయప్రద అని అడిగా. నా కొడుకు ఇంతవరకు ఇంటికి రాలేదు, ఇంతవరకు భోజనం చేయలేదట. శ్రద్ధగా ఏడుస్తుంది ఎందుకంటే కొడుకు రాలేదండి. మరి మన బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారిని భూమి మీదకి పంపించాడు దేవుడు. భూమి మీదకి పంపించినప్పుడు తెలియదా ఈ భూమి మీద ఆయన కుమారుణ్ణి మనం ఎలా రిసీవ్ చేసుకుంటామని, ఆయనతో మనం ఎలా వ్యవహరించబోతున్నామని, ఆయనకి ఎటువంటి అగ్రస్థానం మనం ఇవ్వబోతున్నామని, ఏ రకంగా ఆయన్ని మనం హింసించబోతున్నామని, ఏ రకంగా ఆయన రక్తసిక్తమయ్యేటట్లుగా ఆయన్ని కొట్టబోతున్నామని, శిలువ భుజాన్ని వేసి ఆయన్ని నడిపించబోతున్నామని, ఆఖరికి ఆ కొండ మీద ఆయన శిలువ వేసి ఆయన మరణానికి కారణమవుతున్నామన్న సంగతి తెలియదా తండ్రికి? ఫస్ట్గా తెలియదా? ఎందుకు తెలీదు? నువ్వు నీ తల్లి గర్భంలో ఏర్పాటు కాకముందే నీ సంగతి నాకు తెలుసురా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అన్నారు కదా. నువ్వు తల్లి గర్భంలో ఏర్పాటు కాకముందే నీ సంగతి నాకు తెలుసు, నీ భవిష్యత్తు నాకు తెలుసు, నీ వ్యవహార శైలి నాకు తెలుసు, నువ్వేమవబోతున్నా కూడా నాకు తెలుసు అని చెప్పారు. మరి అటువంటిది తన కుమారుణ్ణి ఇన్ని బాధలు పెట్టబోతున్నాం, హింసించబోతున్నాం, రక్తసిక్తమయ్యేటట్టు చూస్తున్నాం, శూలంతో పొడవబోతున్నాం, పాచిపట్టిన నీరు అందించబోతున్నాం, శిలువలో ఆయన్ని మరణానికి గురి చేయబోతున్నాం అని తెలిసి కూడా ఆయన కుమారుని పంపించిన ఆయనంతటి వాడు అడుగడుగు నా కుమారుని గురించి భోజనం చేసావా లేదా, కూర్చున్నావా లేదా, అర్ధరాత్రి 3 అయింది లేవట్లేదు కానీ మేము ఏడుస్తున్నాం బిడ్డల గురించి. మనమెంత అంటే అంతటి ప్రేమ కలిగిన వ్యక్తి ఈ సమాజం కోసం, పాపుల్ని కాపాడటం కోసం తన కుమారుణ్ణి అంత బలిపీఠం మీద కూర్చోబెట్టడానికి కూడా సిద్ధమైన ఆ దేవుడి వారసులం కనుక మనందరిలో ఆ ప్రేమ, ఆ స్నేహభావం, ఆ సేవా తత్పరత ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సభను కడు రమ్యంగా మంచి పకడ్బందీగా నడిపిస్తున్న పాస్టర్ కుమార్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ సభకు ఇచ్చేసిన మా పార్టీ రాష్ట్ర అధినేత అన్న పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు మా తమ్ముడు నక్క ఆనంద్ బాబు గారికి, అలాగే పిల్లి మాణికలు ఇక్కడ అశోక్ బాబు గారు ఉన్నారు పెద్దలు, అలాగే మా శివ, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు మా మేనీ, అందరూ కూడా ఉన్నారు. ఇది చాలా ఉత్సాహభరితంగా, ఆనందభరితంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా జరుపుకుంటున్న ఈ సమావేశం ఒక మంచి మెసేజ్తో మనందరం బయటికి వెళ్ళాలని, మేమంతా క్రైస్తవులం, క్రీస్తుకు మేము వారసులం అని బహిరంగంగా చెప్పే ధైర్యంగా వెళ్ళే అవకాశాన్ని మీరందరూ పొందాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. మరి మంగళగిరిలో ఉన్నటువంటి ఆఫీస్లో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేసుకొని దానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి కుమార్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైనటువంటి నక్క ఆనంద్ బాబు గారికి, అలాగే మరో పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు వర్ల రామయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీ పెద్దలు, ఎమ్మెల్సీ గారైనటువంటి అశోక్ బాబు గారికి, చైర్మన్ గారైనటువంటి మా పిల్లి మాణిక్యాలరావు గారికి, స్వామిదాస్ గారికి, నెక్స్ట్ మాజీ క్రిస్టియన్ చైర్మన్ గారైనటువంటి నాని గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, ముఖ్యంగా బిషప్స్కి, ఈ వేదిక ముందు ఉన్నటువంటి పాస్టర్స్కి, దైవజనులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విలేకరు సోదరులకు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముందుగా మీ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తరపున, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు తరపున సుమారు 80 లక్షల తెలుగుదేశం పార్టీ
నాయకుల తరపున, కార్యకర్తల తరపున మీ అందరికీ కూడా మరి ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మరి జీసస్ వారి జీవితం నుంచి ఒక సామాన్యుడిగా మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నిస్వార్థమైనటువంటి సేవ కావచ్చు, నిస్వార్థమైనటువంటి ప్రేమ కావచ్చు, అది మనల్ని ఎక్కడికో దైవత్వం వైపు మనల్ని తీసుకువెళ్తుందా అన్నదాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే మత సామరస్యానికి చిహ్నంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారు సుమారు 151 కోట్ల రూపాయలు కేవలం క్రిస్టియన్ మైనారిటీ సోదరుల కోసం, వారి అభ్యుదయం కోసం పెట్టడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఏ రోజు కూడా క్రిస్టియన్ సోదరుల యొక్క ఆస్తుల్ని పరిరక్షించడానికే వారు ప్రయత్నాలు చేశారు తప్ప ఎప్పుడు కూడా దాన్ని విఘాతం కలిగేటట్టు ఎప్పుడు చేయలే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గత ప్రభుత్వంలో సుమారు ఎంతోమంది క్రిస్టియన్ సోదరుల యొక్క ఆస్తుల్ని కాజేయడానికి ప్రయత్నాలు చేశారు. మీరు ఎయిడెడ్ స్కూల్స్ చూసే ఉంటారు. ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ వాటిని నిర్వీర్యం చేసి వాటిని ఏదో విధంగా హస్తగతం చేసుకుందాం నాకు ఆలోచనతో గత ప్రభుత్వం ఉండేది. ఇది మరి క్రిస్టియన్ సోదరులకి మంచి చేయడానికా లేకపోతే వాళ్ళని దగా చేయడానికి చేసినటువంటి పని గమనించాలి. మనకి ఎందుకు ఈ మాట చెప్తానంటే మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి మనకి సుమారు 500 బళ్ళు ఉండేవట. ఇవన్నీ కూడా క్రిస్టియన్ మైనారిటీస్ ఏర్పాటు చేసినటువంటి మిషనరీ స్కూల్స్ ఏర్పాటు చేసినటువంటి. అంటే ఈ రాష్ట్రంలో ఎంతోమందికి విద్యాబోధన చేసినటువంటి ఘనత ఉన్నటువంటి సంగతి అందరూ కూడా గమనించాలి. కనుకనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్టియన్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించే విధంగా మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది వాళ్ళ సొంత ఆస్తులుగా చేసుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని కొలగొట్టినటువంటి పరిస్థితి చూసాం. మా విశాఖపట్నంలో CBCNCకి సంబంధించినటువంటి సైటు, ఎన్నో 100 కోట్లకు విలువ చేసేటువంటి సైటు, అది క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటిది. అది అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి. అందుకే క్రిస్టియన్ సమాజం అంతా కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిలో ఏవైతే ఈ ప్రాపర్టీస్, చర్చెస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, వాటిని పరిరక్షించడానికి మనం అందరం ఒక తాటిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేకపోతే అవి అన్యక్రాంతం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సభా వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా మాటిస్తున్నాం. క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిరక్షించి వారికి ఉండేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ తలుపు తట్టొచ్చు. మేము ఖచ్చితంగా మీకు అందరికీ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, మన పిల్లాపాపలు మంచిగా స్థిరపడాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, మనందరూ కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని ఆ ప్రభువుని కోరుతూ మనకు ఆశీర్వాదాలను అందించేటట్టుగా ఆ ప్రభుని ఒకసారి వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరి ముందు మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.